చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది మరి వ్యవసాయం? వ్యవసాయం బాగుంది. ప్రభుత్వం నుంచి వస్తున్న ఇల్లు 1000 రూపాయలు అకౌంట్లో వేస్తున్నారు, మీకు ఏమైనా వచ్చాయి? మరి వచ్చాయి. ఇంకెంత వస్తాయి? ఇంకెంత ఎప్పుడు? కౌలు చేసిన కౌలుడి రైతుకి వెళ్తాను. మీరు కౌలా చేసేది? కౌలు కార్డు ఉందా మరి? లేదు. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది అసలు? అభివృద్ధి బాగా జరిగింది కానీ పెట్టిన ఏదన్నా పనులు చేయట్లా. మయ్యాన వాళ్ళు ఆపేస్తున్నారు. ఎవరు మయ్యాన వాళ్ళు అంటే? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు మాది కాంగ్రెస్, వాళ్ళు ఆపేస్తున్నారు. ఇప్పుడు మేము కాంగ్రెస్ అనే తెలుగుదేశం డబ్బులు కూడా పంచాల. అంటే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లారు? మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి తీసుకెళ్ళమంటున్నారు? తీసుకెళ్ళా. ఎందుకని మరి? మీకు ఇలా అన్యాయం జరుగుతుందని మీ ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన ఏదో సహాయం చేస్తారు కదా? మరి చేస్తారు, కాకపోతే ఇందులో పని వదిలేసాం. అసలు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? పైన బాగానే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు ఆయన మంచివాడే. మయ్యానోళ్ళే సన్నాసులు. సార్ మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం, వైసీపీయా? వైసీపీ. ఎందుకని? అంతే. సార్ నమస్తే అండి, మీ పేరండి? రామకృష్ణ ప్రసాద్. రామకృష్ణ ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సార్ అక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది మీ ప్రాంతంలో? అభివృద్ధి అంటే లోగడ మీద ఎక్కువగానే జరుగుతుంది ప్రస్తుతానికి. రాష్ట్ర పరిస్థితులను బట్టి కదా మనం అంచనా వేసుకోవాల్సింది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆదాయం లోటు బడ్జెట్లో ఉండటం వలన దీనిని మనం ప్రస్తుతానికి మాత్రం మిగతా రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగానే అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే మీ నియోజకవర్గం ముఖ్యంగా, అంటే అది ఈ నియోజకవర్గం ఇదివరకటితో పోల్చుకుంటే అభివృద్ధి జరిగింది అంటున్నారు. అంటే అది ఎమ్మెల్యే గారు పని చేయడం వల్ల జరిగింది అంటారు, లేదా ప్రభుత్వ సహకారంతో జరిగింది? కానీ నియోజకవర్గం అని కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జరుగుతుందా లేదనేది మనకు తెలుస్తుంది. ఒక నియోజకవర్గం అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే తీరుని బట్టి, ఆయన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆయన ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న దాన్ని బట్టి నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో ఉన్నామా లేదా అనే దానికోసం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అభివృద్ధి చెందుతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వమే మనకు సర్టిఫికెట్లు ఇస్తుంది. ఇప్పుడు 19 ఎన్నో అవార్డులు కూడా ఇచ్చింది. దానిని బట్టి మనం రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష పార్టీ పనితీరు మీద అంటే మరి శాంతం అసెంబ్లీనే గెరావ్ చేసేసి బయటకు వెళ్ళిపోయారు. 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ బాధ్యతగా ఉండాలి. అటువంటిది అసెంబ్లీనే వద్దనుకుని అసెంబ్లీని బాయ్కాట్ చేసేసి బయటకు వచ్చేసేసి ఆయన పాదయాత్ర చేశారనుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే ఎమ్మెల్యేలని లోపలుంచి పాదయాత్రలో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి దానితో పోరాటం చేయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్ష నేత అది కూడా లేకుండా మొత్తాన్ని రోడ్ల మీద తిప్పారు. కాబట్టి దీనివల్ల ప్రతిపక్షం ఎక్కువగా ప్రజల కోసం కాకుండా తన సీటు కోసం ఆరాటపడుతుంది అనేది అర్థమవుతుంది జనానికి. అసలు మొత్తమే చూసుకుంటే ఓవరాల్గా ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉందనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ 34,000 ఎకరాలు రైతులు ఉచితంగా ఒక పిలుపుతో రాజధాని కోసం ఇచ్చారు అని అంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇచ్చారు, ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకంతో. అక్కడ అభివృద్ధి చెందుతుంది. చూసొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అమరావతి ఎంతవరకు అభివృద్ధి చెందింది. పోలవరం నేను వెళ్ళానండి. ఎలా అనిపించింది చూసాక? ఇదివరకు ఉన్నటువంటి అక్కడన్నీ తోటలు, కంపలు, మామూలు పొలాలు, వ్యవసాయ మాగాణి భూములు, అటువంటి అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో నంబర్ 1గా 5 రైళ్ళ రోడ్లు ఏర్పడ్డాయి, భవనాలు ఏర్పడ్డాయి. ఎటువంటి పరిపాలనా యంత్రాంగం కానీ ఎటువంటి పరిపాలనా ఆఫీసులు కానీ లేని చోట తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాత్కాలిక హైకోర్టే హైదరాబాద్ హైకోర్టును మించి ఉందని చెప్పేసి జడ్జే దానికి సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే తాత్కాలిక భవనమే ఇంత బాగుంటే అసలు సచివాలయం కానీ అసలు జడ్జి హైకోర్టు భవనం కానీ ఇంకెంత బాగుంటుంది అనేది ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పొలాల కంటే పొలాలు అప్పుడు మేము చూసాం, ఇప్పుడు మేము చూసాం, దానికి దీనికి ఏమాత్రం పొందడం లేదు. ఇది పూర్తిగా తయారైపోతే మాత్రం ఆ భూములే ఈ భవనాలా అనేది ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుందండి. అదే పోలవరం కూడా అలాగే ఉంది. పోలవరంలో కూడా ఇంతకుముందు 83లో దానికి శంకుస్థాపన జరిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా నత్తనడకన జరిగినటువంటి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ రాబోయే జూన్ జూలై నెలలకి గ్రావిటీ నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో పరుగులు తీస్తున్నారు. పోలవరం మీద కూడా సర్టిఫికెట్లు ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. డబ్బులు ఇవ్వకపోయినా సర్టిఫికెట్లు మాత్రం ఇచ్చింది. నమస్తే, మీ పేరు? కొనకాల వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఏం చేస్తుంటారు?
కొబ్బరికాయల వ్యాపారం. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా అసలు? ఏం అభివృద్ధి? తెలుగుదేశం అభివృద్ధి. అసలు ఊర్లో రోడ్లు కానీ లేదంటే మీ డ్రైనేజీలు కానీ వీధి లైట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటి సమస్యలు ఏమన్నా? ఈది లైట్లు మటుకు నెంబర్ 1. రోడ్లు కాడ పర్వాలా, ఇక డ్రైనేజీలు అసలు మా ఊరికే లేవు. అసలు ఎలా ఉంది ఇక్కడ నాయకుల పనితీరు ఎలా ఉంది? మీకు అందరికి సహకారంగా ఉంటున్నారు ఇక్కడ? ఏ పార్టీ వాళ్ళైనా అవునా? ఏ పార్టీలో వాళ్ళైనా ఇక్కడ నాయక వ్యవహారాలు ఏమి ఉండవులే కానీ. మొత్తం మీ వయసు ఎంత? 55 అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఈ పింఛన్ లాంటివి కానీ పసుపు కుంకుమ కింద డబ్బులు కానీ ఎవరికైనా వచ్చాయా? వచ్చినాయి. ఎవరు అంటే ఏమొచ్చినాయి? పింఛన్లు వచ్చినాయి, పసుపు కుంకుమ వచ్చినాయి? ఈ పింఛన్లు లేవు మాకు అసలు. పసుపు కుంకుమ అని మొన్న వేసారుగా 2500 వేసారు. వచ్చినాయి. అంటే ఇంక లోన్లు లాంటివి ఏమన్నా వచ్చాయా? మేము పెట్టుకున్నాం, మాకు ఇంట్లో లోన్ కాడ ఇవ్వాల. ఇల్లులోనైతే పెట్టుకున్నారు? పెట్టే కానీ పెట్టి కట్టాను, ఇవ్వాల. ఇదిగో అది కానీ తిప్పుతున్నారు. ఏమంటున్నారు అసలు అడుగుతుంటే? ఎందుకు రాలేదంటున్నారు? ఏమో మేమేం అడగము, ఇదిగో అదిగో అంటున్నారు. ఈ కాగితాలు అంటున్నారు, ఆ కాగితాలు అంటున్నారు. అసలు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు ఏం చెప్పము మేము. ఈసారి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఏం చేస్తారో. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్ గారు.